चालो सेवा लाल तू सारी मालक सेवा जाणो आवजू गोरेळ जीवने माझ बानवे गो बापू तू साती भवानी रो लाडे रो बेटा तू हर गाम नंगरी मा तर नाम लेन चाले गोरे रांगणे मा कडी हुसे ती बोले जय सेवा लाल बापू बाल बच्चन तू साई वेजो जाते न हाते माले न चालो सेवा लाल तू सारी मालक सेवा जाणो आवजू गोरेळ जीवने माझ बानवे गो बापू तू साती भवानी रो लाडे रो बेटा तू सेवा भाया कडिया भाया तारो कडिया रंग चुयो रे हाथी मोती रो फूल भाया तारो नंगरी सेवा भाया नंगरी भाया तारो नंगरी रंग चुयो रे हाथी मोती रो
एमएलए साहब गाजी पांडे बहुत स्वागतम सुस्वागतम मिगता प्रजाप्रतिनिधులు తప్ప మిగతా వాళ్ళతో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోవాలి. మిగతా దయచేసి అందరూ బయటికి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారీ ఎత్తున తరలి వచ్చిన జనసందానికి స్వాగతం సుస్వాగతం. దయచేసి దయచేసి అర్థం కళ్యాణం దయచేసి దయచేసి అర్థం కళ్యాణం ఇప్పుడు కూడా ఒక ఎగపడాల్సి మరియు దయచేసి మహిళా సంఘం నాయకురాలు అప్పుడు నారాయణమ్మ కూడా ఒక ఆహ్వానం కనీసం దయచేసి మా ఆహ్వానం నారాయణమ్మ కూడా గిరిజన బిడ్డలందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరియు అదేవిధంగా స్పెషల్ గా గాజు ఎత్తుకొని వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యులు మంత్రుల లక్ష్మారెడ్డి గారికి మరియు డిసిసి ప్రెసిడెంట్ పెద్దవాళ్ళ శంకర్ నాయక్ గారికి, రాష్ట్ర నాయకులు స్టైలర్ నాయక్ గారికి, మరియు మాజీ ఎంపీపీలు జెడ్పీటీసీలు మహిళా నాయకులు అందరికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియ. కానీ ఈరగని రీతిలో భారీ ఎత్తున వేలాది మంది సమక్షంలో ర్యాలీ జరిగింది. అదే కార్యక్రమైన విజయవంతం కలిగిన అవసరం సేనతో సేన సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదం సేవలాల్ మహారాజ్ యొక్క
దయచేసి చదువు ఎగబడ్డ ఆడుతా రైట్ కార్యక్రమం చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి మరి అశేషంగా తరలి వచ్చినటువంటి గిరిజన జాతి బిడ్డలందరికీ కూడా ముఖ్యంగా మహిళా నాయకులు ఎక్కడెక్కడ ప్రారంభం ఏ రీతి స్టార్ట్ అయింది కాబట్టి చేతిదాన్ని వీక్షించడానికి తెలుసా సంత్ సేవలాల్ మహారాజ్ యొక్క బండారు కార్యక్రమం ఏ రీతి దయచేసి నెక్స్ట్ शिवलाल महाराज बाबू धर्मी भीमा पालो बाबू कारण गौरव बाबू बाबू नायक चलू बीटिंग जाबाड़ू राज्य हमारे एम चलेगा सीएम नायक हर स्थाई स्थाई महाराज यहाँ मेरा मेरा साथी बाबू ఎల్ఈడి మొత్తం స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. సీతారాం నాయక్ గారు, భీమ్లా నాయక్ గారు స్టేజ్ మీదకి రావాలి. భీమ్లా అన్న, కౌన్సిలర్ రవి నాయక్, మాజీ కౌన్సిలర్ మన రమేష్ నాయక్ గారు, బాలాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అడిదలపల్లి సైదా నాయక్ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా నాగరాజు గారు స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. బాలు నాయక్ గారు స్టేజ్ మీదకి, భీమ్లా స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఐలాపురం మాజీ ఎంపీటీసీ స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఇంకా భారీ ఎత్తున వచ్చి మన సేవలను, మన ఆరాధ్య దేవం మనందరినీ సరిగా నడిపించిన దేవుడికి మార్గంలో నడిపించిన మన సేవల గురించి ముఖ్యంగా మనందరికీ తెలియపరచాలి. మన జాతిని ఐక్యతమత్య చేసింది మన సేవలాలు. మనకి ఇలా మనం ఈ మార్గంలో ఉన్నాము, మనందరము ఈ విధంగా ఉన్నామంటే మా సేవలాలు మహత్వమే. కాబట్టి మనం ఎప్పటికీ ఫస్ట్ పూజ చేసుకున్నది సేవలాలకే. కాబట్టి మనం ఎప్పుడు ఇదే మార్గంగా, ఇదే ఐకమత్యంగా పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పూజా కార్యక్రమం, ఈ సమావేశానికి అధ్యక్షులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు, అన్న శంకర్ నాయక్ గారు, వేదిక మీద ఆసీనులైన పెద్దలు, వేదిక ముందున్నటువంటి పెద్దలు, మిత్రులందరికీ నమస్కారం. బంజారా కుల పెద్దలందరికీ నమస్కరిస్తూ ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు మన రాష్ట్రంలో సేవాలాల్ గారి జయంతి సందర్భంగా ప్రతి పట్టణంలో వారి ఆత్మకు శాంతి చేకూర్చే విధంగా పూజలు నిర్వహించి అందరూ బంజారా మిత్రులంతా ఏకతాటిపై ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం మిర్యాలగూడ పట్టణంలో చాలా బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో చక్కటి ఊరేగింపుతో అందరినీ అలరిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ ప్రాంతంలో మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయపరుస్తున్నందుకు మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరి
సేవాలాల్ గారు మన వర్గానికే పూర్తి స్థాయిలో ఒక భగవంతుడితో సమానంగా ఏ కార్యక్రమం చేసినా వారికి పూజలు నిర్వహించి ప్రారంభించడం బంజారా కుటుంబాల్లో ఒక ముఖ్య కార్యక్రమం. మరి ఈ సందర్భంగా మరొక్కసారి వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రజలందరినీ ఈ మిర్యాలగూడ పట్టణం, నియోజకవర్గం, అదేవిధంగా నల్గొండ, తెలంగాణ ప్రాంతం సుభిక్షంగా ఉండేటట్లు మరి సేవాలాల్ గారు అందరినీ ఆశీర్వదించాలి అని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సేవాలాల్ జయంతికి చేసినటువంటి ఎస్ఐజ గిరిజన జాతి బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సంత్ సేవాలాల్ అంటేనే అభివృద్ధికి చైతన్యానికి ప్రతీక కాబట్టి ఈరోజు 300 ఏళ్ల కింద మన జాతి కోసం చేసినటువంటి మంచి పనిని తలుచుకుంటూ మనం ఇంతమంది పోగైనామంటే ప్రతి ఒక్క జాతి బిడ్డలు కలిసి వచ్చినారు. వారి కోసం స్మరిస్తూ ఒక పాట. గుండె గుండెకొక దీపం వెలిగింది, శిరము శిరముకొక శిఖరం పెరిగింది, గళము గళముకొక గర్జన మోగింది, జాతి మేలుకొని ముందుకు సాగింది సాగింది సాగింది. గుండె గుండెకొక దీపం వెలిగింది, శిరము శిరముకొక శిఖరం పెరిగింది, గళము గళముకొక గర్జన మ్రోగింది, జాతి మేలుకొని ముందుకు సాగింది సాగింది సాగింది. అందరూ కూడా ఇదే విధంగా కలిసిమెలిసి ఉండాలని ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. కానీ వచ్చే సంవత్సరం కూడా ఈ పెద్దల ముందు ఒక మాట చెప్తున్నా, ప్రతి తాండాల్లో ఈ సేవాలాల్ జయంతిని జరుపుకోవాలని చెప్పేసి జరపడానికి పెద్ద ఎత్తున మీరు కృషి చేయాలని చెప్పేసి వేదిక ఉన్న పెద్దలకు మరియు ఉద్యోగ సంఘాల నాయకులకు, మేధావులందరికీ, ఎందుకంటే ఒక పట్టణంలో కాకుండా మన అంబేద్కర్ జయంతిని ఎలా జరుపుకుంటామో సేవాలాల్ జయంతిని కూడా మనం బంజారాలం ప్రతి తాండాలో జరుపుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఉత్సాహ కమిటీకి చైర్మన్ అయినటువంటి స్థానిక ఎమ్మెల్యే గారికి, మిగతా ఉన్న పెద్దలందరికీ కూడా జై సేవాలాల్ 286వ జయంతి సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాస్తవానికి ఈ కార్యక్రమం చాలా గొప్పగా కిదే సార్. పోయిన సంవత్సరం దగ్గర ఈ సంవత్సరం చాలా గొప్పగా సార్. కానీ దాని లేట్ అయ్యి ఈ లేట్ నేవచ్చు. వచ్చేసారి దామర్చెల్ల మండలం 35 గ్రామ పంచాయతీలు, అడిదలపల్లి గ్రామ పంచాయతీ మండలమే 13 గ్రామ పంచాయతీలు, మిర్యాలగూడ మండలమే సుమారు 45 గ్రామ పంచాయతీలు సార్. ఏమో తండాలు లంబడే చేసే రాస్ భాగం సార్. కాబట్టి అన్ని గ్రామాల ఈ కార్యక్రమంగా మోటివేషన్ కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం కర్మకతానికి అధ్యక్ష వర్గమైన ప్లస్ ఈ యొక్క ఉత్సాహ కమిటీని మేము కోరలేరచ్చు. वो विधंगा करो तो आज हजार నుంచి కోరి ఏ ప్రాంతమే లమ్మడియా ఏ దాదాపు 30 నుంచి 40% సాబన్ देखो तो हजार नंबर छेजा तो ये उत्साह कमिटीగా గాలనే కరేనా లోపంగా దిగాదు కాబట్టి వచ్చేసారి లోపమే పూర్తి करना दाने अबे लंबाड़िया सेवालाल महाराज कहां से वासो से एक किदचको वो एके वासो अपन करू को तो ఈ రకంగా 35 దామ మిరాడ నుంచి చదువు లంబాడియా గ్రామ సే గ్రామమే సేవాలాల్ ఉత్సాహ కమిటీ కాదని ఇన్న సేన ఇంప్రెస్ करడానికి సేవాలాల్ జయంతి సందర్భంగా అనేకటువంటి వ్యాసరచనలు పోటీలు క్రీడా కార్యక్రమాలు కాదని ముందుగా అనేక కార్యక్రమాలు కనుగొని తమసేన మనవి కరవచ్చు. జై సేవాలాల్. సింగర్ వచ్చి ఒక పాట పాడు. यार गीत बोलो भजन करो भियो इतन छदी दाड़े इतन छदी दाड़े बोलो भिया सेवा यार गीत बोलो भजन करो भियो इतन छदी दाड़े इतन छदी दाड़े आओ नी रे सेवालाल तू मर गुरु रदले मनर जोरे साई वे जोरे गुरु सेवालाल तू ये मारे गुरु रे मन मरे जोरे इतना छ जंगले रलकड़ी इतना छ जंगले रलकड़ी अंगार लागतो बड़े
आवड जाय इतनच दीदाडेर इतनच दीदाडेर बोलो बिया सेवा पाया रोगीत बोलो भजन करो बिया इतनच दीदाडे इतनच दीदाडे థ్యాంక్ యూ సో మచ్ సార్. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వీసే విధంగా గతంలో సేవాలాల్ జయంతి కార్యక్రమాలు నిర్వహించేటువంటి క్రమంలో గత ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం గిరిజనులకు పెద్దపీట వేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ పెద్ద ఎత్తున బడ్జెట్ను కూడా కేటాయించడం జరిగింది. ఈ స్టేజీ తరపున మా గిరిజన బంధుమిత్రుల ద్వారా ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన గౌరవ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు గత సంవత్సరంలో కూడా బడ్జెట్ సరిపోకపోయినా సరే తన సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఈసారి కూడా విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం యావత్ గిరిజన జాతి పక్షాన. మరి మిత్రులారా, మనం సేవాలాల్ గారి చరిత్ర గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఆనాటి బ్రిటిష్ కాలంలో तुम चले जा रही बाहर तब से माया देवेर सन्निधि सेवा बहन आटो जाहिर छेनी देवेर प्रसादम लेने जाणु अभी अपने देवेर प्रसादम लेने जाओ तो अपने अरिष्टम रचे हाथ लेनी तम से आने सीटे हम ब्यासनु ये पाव घंटा से ओके ब्यासनु कोरु ఈ రోజు ఈ సభ నుండి గౌరవ శాసన సభ్యుల గారికి మరి ఎమ్మెల్యే గారికి ఒక విన్నపం. బంజారాలను గోర్బోలి భాష 8వ షెడ్యూల్లో చేర్పించాలని చెప్పేసి ఎన్నో సంవత్సరాల నుండి మా లంబాడి నాయకులు కొట్లాడుతున్నారు. ఆ విషయాన్ని కూడా తమరు అసెంబ్లీలో ప్రస్తావించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఉన్నటువంటి ఈ బంజారా భవన్ ని వెంటనే మరి దాన్ని ఓపెన్ చేయించి మా బంజారాలకు అనుగుణంగా మా కుల సంఘాలకు మీటింగ్లకు విద్యార్థి సంఘాలకు అనుసంధానంగా చేసే విధంగా దీన్ని ఓపెనింగ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా పునుకోవాల్సిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలో గత పాలకులు ఇదే సేవాలాల్ రోజున ఏ రోజైతే మరి బిఎల్ఆర్ గారు విగ్రహాన్ని తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎన్ని అక్రమ నిబంధనలు పెట్టినా కూడా ఈ రోజు అదే ఎవరైతే అక్కడి నుంచి పంపించినటువంటి వ్యక్తులు ఉన్నారో ఈ రోజు అదే విధంగా ఈ యావత్ గిరిజన జాతి ఈ రోజు ఎమ్మెల్యే గారికి గౌరవించే విధంగా మరి ఈ రోజు అతనే ఇక్కడ చైర్మన్ గా ఈ రోజు వివరించినటువంటి తీరు చాలా శుభ పరిణామం. ఏదైనా సరే గిరిజన బంధువులందరూ కూడా అన్నా మా గిరిజన బంధువులు యావత్ ప్రతి ఒక్కరు కూడా మేము నమ్ముకుంటే ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తులం మేము. ఈ రోజు యావత్ గిరిజన జాతి ఈ రోజు మీరు గెలిచింది కూడా గిరిజన జాతి ఓట్లతోటే. ఈసారి కాదు ఇంకోసారి కూడా మీకు అండగా ఉంటాం. మా గిరిజన జాతి పక్షాన మీకు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా గిరిజనులకు ఉన్నటువంటి సమస్యలను ఈ నియోజకవర్గంలో ఒక పెద్దగా పాత్ర పోషించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాం. ఎవరైతే ఉద్యోగ సంఘాలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, గిరిజన బిడ్డలు కావచ్చు, ప్రతి ఒక్కరికి ఏదైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సేవాలాల్ యొక్క ఆశీస్సులు ఉండాలంటే సేవాలాల్ యొక్క ప్రసాదాలు బయట ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం అయిపోయి సేవాలాల్ ప్రసాద్ తిన్నదాకా మీరు వచ్చిన వల్ల ఉపయోగం లేకుండా పోతుంది. దీనికి మీరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కూడా సేవాలాల్ యొక్క ఆశీస్సులు ఉండాలంటే మనం ఇక్కడ ఉన్న ప్రసాదాలు తిండిపోతేనే కార్యక్రమాలు ఉంటాయి తప్ప దయచేసి అపార్థం చేసుకోకుండా కార్యక్రమం అయిపోయింది కాకుండా ప్రసాదం అందరూ అన్నప్రసాదం అందరూ తిరిగి వెళ్ళవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఎవరైతే చెట్ల కింద ఉన్నారో అటుపక్క ఇటుపక్క అందరూ ముందుకు రావాలా, వినాలి కదా, విశేషం వినాలి కదా. కేవలం డీజే పెట్టుకుని డ్యాన్స్ చేయటమే కాదు కదా, ఫోటోలు దిగటమే కాదు కదా. సేవాలాల్ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్దలు చెబుతున్నప్పుడు వినాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. దయచేసి ఈ అన్నప్రసాదం అయిపోయిన దాకా ఉండాలా. మనకు సేవాలాల్ దేవుడితో సమానం కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ప్రసాదం తినిపోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నా. మన సేవాలాల్ తరఫున 200
86వ జయంతి తరపున శుభాకాంక్షలు. అదే విధంగా మన ఎమ్మెల్యే గారికి తెలియజేసేది ఏంటంటే, మనం గ్వార్బాయ్ పార్టీ ఏ పార్టీ బిలో మొన్న హాలియా మరియు ఆమ్గల్ తిరుమలగిరిలో సర్వే నిర్వహించారు. ఎందుకంటే మన లంబడోళ్ళు దామర్చల మండలంలో కబ్జాలో చాలా మంది ఉన్నారు. 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్నాయి, కానీ వాళ్లకు పట్టాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే హాలియాలో చేసినట్టు సర్వే చేపించి వాళ్లకు పట్ట హక్కులు కల్పించాలని నేను తెలియజేస్తున్నాను. అదే విధానంగా గ్రామాల్లో మన తండాల్లో, ఎందుకంటే అక్కడ హోటల్ లేక చచ్చిపోయిన వాళ్లకు అప్పుడు మన ఎమ్మెల్యే కాకముందు వాళ్లకు అన్నదానం చేశారు. అది కూడా చేయాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. హోటళ్లు లేక వాళ్ళు పొద్దున వచ్చి 2-3 గంటల వరకు భోజనాలు చేయక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ये कड़ी भूल हुआ मैं उके ताने बातें करूँ 30 निमिष ज़्यादा करूँ नहीं या भगवान शिवलाल महाराज मेरा मयाड़ी मार ग्वारे नाता मोट पदी बनाएस ये बात को नहीं जाना मैं क्यों रोज़ थपड़ी मारो नहीं गए मार ग्वारे ने मोट पदी बनाएस मेरे अलगुड़ा मारो ना थपड़ी चाय नहीं गए कर को रहने दांपे से हाँ मारो थपड़ी राइट थैंक यू अजय बात कहेंगे तो केरी आंके नूड़ मर्चा पड़ेगा को परवाती मार घर बना के 4 पुलिस है पकड़े जाए ना है जी मैं 4 रफ्टूर के उधर मालूम चली मैंने एक बटालियन जाऊँ थमाड़े ना तो शंकर भवन फोन की तो काहे मन पकड़ा दे कैसे रूल सॉन्ग कर चिका तो स्केला भी है शंकर भवन फोन की तो वो बातें करन इधर तो लाए वो कूड़ से वो पापी और आंकिया नूड़ मर्चा पड़ जाओ या भगवान शिवालाल मेरा मुख्యంగా ఈ రోజు కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటే ఈ సందర్భంగా నేను, ఎందుకంటే గతంలో ఈ నియోజకవర్గానికి 2,40,000 రూపాయలు మాత్రమే వచ్చాయి. దీన్ని 4,85,000 చేసినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, వారి మంత్రిమండలికి, వారి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బిఎల్ఆర్ గారికి, వారి పార్టీ నాయకులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు. అయితే 2-3 విషయాలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తాను. ఎక్కువసేపు నేను గంటలు మాట్లాడితే కానీ ఇప్పుడు ఒప్పుకోడు నాగు నాయకుడు, ఆయన కోపం ఉంది నా మీద అనుకోవాలి నా 10-15 రోజుల నుంచి. సార్ దయచేసి మీ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఒక 5 లక్షలు కేటాయించి అర్జెంటుగా ఈ మీటింగ్ అయిపోయిన తెల్లారు 10 రోజులకు ఈ 2 వైపులా మట్టి పోపించి గ్రావెల్ పోపించి ఈ కార్యక్రమం మళ్ళీ మేము అప్పుడప్పుడు వస్తుంటాం సార్ చిన్న చిన్న మీటింగ్లకు. ఇక్కడ ఒక నెల రోజుల లోపల 2 వైపులా ఒక 5 లక్షలు పెట్టి మట్టి పోపించి ఈ రాజ్యనాయక భవనాన్ని అతి సుందరంగా తీర్చిదిద్దే చర్యలు మీరు తీసుకుంటారని చెప్పేసి ఆశిస్తూ మీకు అప్పీల్ చేస్తున్నాను సార్. రెండవది, దామర్చర్లలో గురుకుల పాఠశాల ఉంది. ఆ బిల్డింగు పనులు నెత్తనడక నడుస్తున్నాయి. మీరు వచ్చిన తర్వాత తొందరగా దాన్ని పూర్తి చేస్తారని చెప్పేసి మేము అప్పీల్ చేశాం మీకు బహిరంగంగా. దాని మీద కొంచెం ఎఫర్ట్ పెట్టి ఆ బిల్డింగ్ని పూర్తి చేసి అది గిరిజన విద్యాభివృద్ధికి ఉపయోగపడేటట్టు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం సార్. అదే సందర్భంలో ఇంతకుముందు మన తమ్ముడు సిద్ధు చెప్పాడు, మంచి చేసిన వాళ్ళు ఏమంటే బంజారాలు ఉంటారు సార్. పక్కా ఎందుకుంటారంటే ఆ జాతికి ఎవరైనా మంచి చేస్తే నమ్మితే ఒక 5-10 ఏళ్ళు చూస్తారు, మంచిగా ఉంటారు సార్. చెడు చేస్తే మాత్రం వెంటనే యూటర్న్ తీసుకుంటారు సార్. చాలా చైతన్యవంతమైన జాతి సార్ ఇది. మానవుడు ఎన్టీ రామారావు, ఇందిరా గాంధీ మాకు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల చాలా చైతన్యవంతంగా చాలా అతి కొద్ది 75 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకున్న వాళ్ళు ఇంత యాక్టివ్గా సర్వేలు కాలేకపోతున్నారు. కానీ మేము చాలా స్పీడ్గా రీచ్ అవుతున్నాం, అందుకుంటున్నాం. మాకు 10% రిజర్వేషన్ అమలయ్యేటట్టు చూడండి సార్. అసెంబ్లీలో ఇప్పుడు కొత్త నోటిఫికేషన్లో ముఖ్యంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి నోటిఫికేషన్లో 10% రిజర్వేషన్ అమలు కావట్లేదు. ఏదైతే 22లో వచ్చిన జీవో ఏదైతే ఉందో 10% రిజర్వేషన్ జీవో, దాన్ని ఈ ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది సార్. దయచేసి మేము రిప్రజెంటేషన్ ఇస్తాం వచ్చి గిరిజన ఉద్యోగస్తులను తీసుకొని వచ్చి. కాబట్టి అటువంటి ఏదైనా మాకు లెజిస్లేటర్గా జరిగే విషయాల్లో మీరు యాక్టివ్గా, ఎందుకంటే ఇక్కడ మేము మా పాత్ర మీ గెలుపులో మన సిద్ధు చెప్పినట్టు మా పాత్ర ఎక్కువ ఉండే అవకాశం ఉంది, ఉంటుంది. ఉండాలనుకుంటే ఇంకా భవిష్యత్తులో కొనసాగాలనుకుంటే చాలా యాక్టివ్గా ఈ బంజారా జాతిని కాపాడుకోవాలని కోరుకుంటూ
वेदिका पर चलो पेदलेना वेदिका मुड़ा चलो गौर बंजारा भाई उन्देने बिया उन्देने भाई उन्देने याड़ी उन्देने सेने हाथ जोड़न राम राम केरिचु सार केरो छे रास दाड़ीगी चो वाते करन ఎక్కువ వాతే కరస్ కాయంకోకన్ కాకపోతే आपने टाइम తక్కువ छे ఎండ ఎక్కువ छे కాబట్టి आज ప్రోగ్రామ్ జరా లేట్ గా స్టార్ట్ అయ్యే కారణంగా రాస్ వారికి దగ్గర జారేస్ కాబట్టి ఎక్కువ శాతం వాతే కరుని सेवालाल महाराज जयंती संदर्भंगा आज अधिक మొత్తం अपने ग्वार भाई से एक वाते पर रेतानी पंडग वातावरण में अत्र अधिक మొత్తం आताने सक्सेस किदे जन सेन पेरु पेरुना धन्यवादालु केलेरिचु अदे विधंगा अपने गौर बंजारालेर आराध्य दैवम आज भी अपन भोग लगाडन अपने गौर बंजारा पंडगल से स्टार्ट करासा काबट्टी अपने घर माती आयोजको प्रति ఒక్కరు నా పేరు పేరున రిక్వెస్ట్ కర్లేరిచు అత బ్యాటేజకు పెద్దలు వచ్చేసి ముందేర్ తరపు నుంచి సేవలాల్ మహారాజు గురించి 4 बातें कचा सामने इंटरेस्ट दिखाड़ो प्रोग्राम पूर्तिगा बताने सहकरिंचन ये प्रोग्राम में सक्सेस करने का सेन कोर लेरिचु सेवालाल महाराज अपन गौर भाई अडवी प्रांत में गुंपुल गुंपुलगा गंदरगोళంగా रजन सेन एक ताटी पर लाताने अपने गौर बंजाराले आचार सिद्धांतालेने गाम गामेन प्रचारम करन अपने तंडालुगा ఏర్పాటు करन अपने अंटू एक समूहंगा तैयार करन गौर बंजाराले एक तंडालुगा ఏర్పాటు करन करवेलोच काबट्टी आज अपन से एक वाते ब्रेन अपने आराध्य दैव में पूजिंचे अवकाशम अपने आई सर काबट्टी अपन से प्रति सारी ई सारी कतरा అయితే सक्सेस की देता को వచ్చే సారి ఓతి జాపా కర్మకొసగో చైతన్యం अपने మా ఆను కర్మ కోర్లేరిచు అదే విధంగా అబ్బేర్ జనరేషన్ ने अपने घर मासो कोन చిచారేన చదవలేరు జోన్ చిచారేన సేవలాల్ మహారాజర్ గొప్పతనం చాలా వరకు మాలం చేతి ఎడ్యుకేటెడ్ సాంగ్ కాబట్టి నెక్స్ట్ జనరేషన్ ने अपने తరపు నుంచి సేవలాల్ మహారాజ్ కజకో వ్యక్తి अपने దేవ్ अपने బంజారాలే దేవ్ కాబట్టి ఓర్ గురించి ఓర్ యొక్క చరిత్రను आपण తెలియజేస్తునకన్ మా కోర్లేరిచు అదే విధంగా गौरव मुख्यमंत्री देवेर प्रसाद ले जावणो से वो झाड़ेट जाने तो झाड़ेट कहीं से अत देवेर प्रसादम से निशब्दं अरे अतरेवणो बाहर जाओ तकू से हटो పోయిన సారి కంటే అధిక మొత్తమే సుమారు 5 లక్షల తాను अपने సేవాలాల్ మహారాజ్ కార్యక్రమమైన నిధులు కేటాయించిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులున్న రేవంత్ రెడ్డి గారిని आपण సేర్ తరపున గౌర్ బంజారాల సేర్ తరపున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసలేరేసా అదే విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చైర్మన్ గారే తానే ఈ కార్యక్రమమైన ఈ విధంగా సక్సెస్ కిదో కాబట్టి గౌరవ ఎమ్మెల్యే గారే నాకు బంజారాల తరపున పేరు పేరున నమస్కారాలు తెలియజేసలేరేసా అదే విధంగా आज ये प्रोग्राम में कत्ता अधिक మొత్తం में आ सके साको नेक्स्ट टाइम కూడా ఏది కంటే జాపాన్ अपने యూనిటీ కాయకు आपण దికాలేను కన్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం దినజన్ పేరు పేరున ప్రతి ఒక్కరు ధన్యవాదాలు కేలేన్ సెలవు లేలేచ్చు జై సేవాలాల్ అవసరం స్థానం కంటే ముందు పడిలో కిదాని ఉ సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీర్వాదాలు కిదాని మనస్ఫూర్తిగా కోరలేచ్చు గత సంవత్సరం ఎమ్మెల్యే సార్ को తమ చాలా अंत 40,000 जनाबा छो तब कार्यक्रम करते 2004 आवनी काही पद्धति के ఈసారి ప్రిస్టేజ్ లేతాని बीसीसी अध्यक्ष शंकर सारू ఒక్కొక్కరే తర్వాత స్కేల్ అమ్మ ఏకేకి 5-5 तक फोन करता नहीं आप चाहते कार्यक्रम ये कार्यक्रम विजयवंत करने के तानी प्रत्येक को और उधर सहाय सहकारालतो అదే విధంగా చిట్టిబాబు నాయక్ కూడా ప్రత్యేకంగా ఫోన్ కరెంకో రవి నాయక్ మిగతా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమం విజయవంతం కృషికిదే ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర చరిత్రలో కేవలం ₹1 కోట్లతో ఉండే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ₹2 కోట్ల మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి వారు వర్యులు రేవంత్ రెడ్డి గారికి మా ఉద్యోగుల సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు రానున్న రోజుల్లో మరిన్ని బంజారా భవనాలు నిర్మించాలని బంజారాల అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలని తండాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సంత్ సేవాలాల్ 286 జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా సేవాలాల్ గారు ఇంతకుముందు మనకు
కొన్ని చెట్లను నాటడం కానీ, తర్వాత పశువులను సంరక్షణ దాంట్లో కానీ ముందు పాత్ర ఉండేది. అలాగే 1976 శ్రీమతి సోనియా ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు లంబాడాలను ఎస్టీలుగా మార్చి ఆ రోజు మనల్ని చేయబట్టి ఈ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లుగా కొంతమంది ప్రభుత్వ హోదాలో ఉన్నారు. అలాగే మన సోనియా గాంధీ గారు యూపీఎస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎస్సీ/ఎస్టీ సబ్ప్లాన్లు పెట్టి మన ఎస్టీలకు కావున ఈ అవకాశానికి ధన్యవాదాలు తీసుకుంటాను. జయంతి. దయచేసి భోజనాలు ఇంకా స్టార్ట్ కాదు, 1:30 భోజనాలు. సద్గురు సంత్ సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి ఉత్సవాలు అధికారిక కార్యక్రమానికి చైర్మన్ గారు, మిర్యాలగూడ గౌరవ శాసనసభ్యులు పెద్దలు బత్తుల లక్ష్మణరెడ్డి గారికి చాలా సంతోషకరమైన విషయం. 286 సంవత్సరాల క్రితం గిరిజన జాతి మొత్తం కూడా సంచార జాతులుగా కాలానుగుణంగా సంచారం చేస్తూ గుడారాలు ఏర్పాటు చేస్తూ అడవి జంతువులకు బలవుతూ ప్రమాదాలకు గురవుతూ మరి జాతి మొత్తం అంతరించిపోయే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మేరమ్మ తల్లి ఆశీస్సులతో రమావత్ భీమానాయక్ ధర్మిణిబాయి కడుపున పుట్టినటువంటి సేవాలాల్ మహారాజ్ హిందూ ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఈ సంచార జాతులకు ఉన్నటువంటి గిరిజన జాతి మొత్తాన్ని కూడా ఐక్యం చేస్తూ గిరిజనులు సంచారం చేయకూడదు, మనం స్థానికంగా తండాలు గూడాలుగా ఏర్పాటు చేసుకోవాలి, పశు సంపదను పెంచుకోవాలి, వ్యవసాయం చేయాలి, మద్యాన్ని మానేయాలి, హింసను మానేయాలి అని చెప్పేసి హిందూ మత ప్రచారాన్ని హితబోధన చేసుకుంటూ యావత్ గిరిజన జాతి మొత్తాన్ని కూడా ఏకం చేసినటువంటి మహనీయులు గొప్ప వ్యక్తి సేవాలాల్ మహారాజ్ గారు. వారి జీవితం మొత్తం కూడా వారు పెళ్లి చేసుకోకుండా వారి జీవితం మొత్తం కూడా మరి మన అనంతపురం జిల్లా గుత్తిలో పుట్టి మహారాష్ట్ర సేవాగఢ్ పౌరాగఢ్ దాకా మరి ప్రచారం చేసుకుంటూ జీవిత చరమాంగం వరకు జాతి కోసం పనిచేసినటువంటి హిందువుల కోసం పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి సేవాలాల్ మహారాజ్ గారు. కానీ సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనం మరి అందరికీ తెలియదు. గతంలో మన తండాలలో మన గిరిజనులకు మాత్రమే తెలిసేది. మనం మాత్రమే సేవాలాల్ కడావ చేసుకునేది, మనం మాత్రమే కార్యక్రమం చేసినప్పుడు మేరమ్మ తల్లికి మన పండుగ చేసుకునేది. కానీ గిరిజనులలో కూడా ఒక మహనీయుడు, గిరిజనులలో ఒక గొప్ప వ్యక్తి ఉండు, మరి ఆయన చరిత్ర ప్రజలకు తెలవాలి, ప్రపంచానికి తెలవాలని చెప్పేసి మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సేవాలాల్ మహారాజ్ భవనాన్ని హైదరాబాద్ ఎక్కడైతే బంజారా హిల్స్ ఉందో బంజారా హిల్స్ లో ఒక్క బంజారా కూడా లేడు, కానీ ఇక్కడ సేవాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మించాలని చెప్పేసి అక్కడ సేవాలాల్ మహారాజ్ భవనాన్ని నిర్మాణం చేసి సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా ₹1 కోటి మంజూరు చేసినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గర్వించాలి. మరి అది చేస్తూ మరి సేవాలాల్ యొక్క పండగతో పాటు ఇవాళ ఎక్కడైతే తండాలు గూడాలు గ్రామ పంచాయతీలలో ఉండి ఉమ్మడి గ్రామ పంచాయతీల అభివృద్ధికి దూరంగా నోచుకోక దూరంగా ఉన్నటువంటి తండాలన్నింటినీ కూడా ఇవాళ గ్రామ పంచాయతీ చేసినటువంటి విషయం మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి. సోదరులారా, నేను ఒకటే అంటున్నా, ఏదైతే మరి ప్రభుత్వం ఇది చేసిందో దాని తర్వాత ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ₹1 కోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే ఇప్పుడు ₹2 కోట్ల ఇచ్చి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం ఇవాళ ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం కూడా మనం అందరం కూడా సంతోషించదగ్గ విషయం. సోదరులారా, మనం ఇక్కడ ఇవాళ గిరిజన జాతిలో ఏ రోజైతే సేవాలాల్ మహారాజ్ అయితే మనల్ని హితబోధన చేసుకుంటూ మనం తండాలుగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉండాలని చెప్పేసి చేసినో సేవాలాల్ హితబోధనతో మన ఇవాళ గిరిజన జాతి మొత్తం కూడా ఒక స్థాయికి ఇవాళ ప్రభుత్వాలని ఇవాళ ప్రజాప్రతినిధులను ప్రశ్నించే స్థాయికి ఇవాళ వచ్చినాం. ఇవాళ మన ఉద్యోగాలలో కానీ రాజకీయాలలో కానీ వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఇవాళ మనం వస్తున్నాం. ఇవాళ మన రవినాయక్ ఒక మాట మన గిరిజన భాషలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే,
మిర్యాలగూడలో మరి గిరిజనులు కూడా ఉన్నత పదవిలోకి రావాలి అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. మీరందరూ ఒప్పుకుంటారా అంటే అందరు మనం గట్టిగా చప్పట్లు కొట్టి మరి మనం చేసాం. కానీ వాస్తవంగా మరి మనం అందరం ఇక్కడ ఇంతమంది ఉన్నాం. ఇవాళ గత 2015 నుంచి మన సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతిని మన అధికారికంగా నిర్వహిస్తున్నాం. చాలా బ్రహ్మాండంగా మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు 5 లక్షలు ఇచ్చినారు. మరి అప్పుడు 2.5, 2.20, 2.30 వచ్చేది. అయినా కానీ ఒక పిలిపిస్తే మరి గిరిజన జాతి మొత్తం కదిలొచ్చి రాష్ట్రంలో ఎక్కడ కూడా సేవాలాల్ మహారాజ్ జయంతిని ఇంత ఘనంగా నిర్వహించే విధంగా మరి ఇవాళ మనం మిర్యాలగూడలో నిర్వహించుకుంటున్నాం. అది మన జాతి యొక్క ఐక్యత. ఇవాళ మన జాతి మీద, మన నాయకత్వం మీద, మన సేవాలాల్ మీద ఉన్నటువంటి గౌరవం, నమ్మకం, దాంతోనే మనం ఇంతమంది కలిసి ఇవాళ అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీలో ఉన్నా కూడా అందరం పార్టీ జెండాని పక్కన పెట్టి ఇవాళ సేవాలాల్ జెండా పట్టుకొని మిర్యాలగూడ నడి వీధిలో, పుర వీధిలో జై సేవాలాల్, జై బంజారా, జై సేవాలాల్ అని ఊరేగుతుంటే ఇవాళ మొత్తం కూడా సేవాలాల్ అంటే ఎవరు, ఈ గిరిజన జాతి ఏం చేస్తుందని చెప్పేసి మనల్ని చూస్తుంది. ఇవాళ దయచేసి మరి మనం ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా, ఏ జెండా నీడలున్నా, ఎవరి నాయకత్వంలో పనిచేసినా మరి మనం అందరం జెండాని పక్కన పెడదాం. ఇవాళ సేవాలాల్ జెండా ఎత్తుకుందాం. ఇవాళ జాతి ఐక్యతను చాటుదాం. భవిష్యత్తులో మరి ఏదైతే సేవాలాల్ చెప్పిండో, ఇవాళ ఏదైతే మన గిరిజన సోదరులందరూ కోరుకుంటున్నారో మరి ఆ లక్ష్యాన్ని చేరేదాకా అందరం కూడా ఒక మాట మీద ఒక యూనిటీగా ఉండి మిర్యాలగూడలో సేవాలాల్ జెండా ఎగరేసే వరకు మనం అందరం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. దయచేసి ఇప్పుడు ఒక చిన్న మాట, సిద్ధు ఒక మాట అన్నాడు. దయచేసి ఆ రోజు నేనే నిర్వహణ చేసిన. ఆ రోజు ఈ రోజు ఉన్న ఎమ్మెల్యే గారు నన్ను అడిగారు, అన్నా మరి నేను సేవాలాల్ యొక్క విగ్రహాన్ని మీ జాతికి ఇద్దాం అనుకుంటున్నా, మరి దాన్ని ఏం చేద్దామని అన్నాడు. ఎస్ అన్నా, చాలా సంతోషం. మా జాతి కోసం మీరు సేవాలాల్ విగ్రహాన్ని తెచ్చినది, కానీ ఒక ప్లాన్ గా మాకు కొద్దిగా ముందు చెప్పుంటే దానికి ఒక దేవాలయం ప్లేస్ కేటాయించి చేస్తే బాగుండేది. మరి ఇప్పుడు తెచ్చింది కాబట్టి సేవాలాల్ అంటే రోడ్డు మీద పెట్టుకునేటువంటి మహనీయుల విగ్రహాలు కాదు, దానికి గుడి కట్టి నిత్య పూజ చేయాలి. మరి ఇక్కడ కరెక్ట్ కాదు. దయచేసి మరి మేము అప్పటికి లింగబంచ గుడిలో, ఈ బంజారా భవన్ లేనప్పుడు లింగబంచ గుడిలో సేవాలాల్ జయంతిని ఇదే ఎంపీడీ ఆఫీస్ నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి ఆడ పూజలు నిర్వహించడం, ఆ గుడిలో పెడదామని చెప్పేసి ప్రతిపాదన చేసినాం. సరే, వారు ఇప్పటికీ కూడా జాతికి మీరు ఇచ్చినందుకు ఇప్పటికీ ఆ రోజు అభినందించినాం, ఈ రోజు అభినందిస్తున్నాం. కానీ మేమేదో ఎనికి పంపినాం అనే మాటను జాతిలో మా మీద రుద్దడం అయితే సరైనది కాదు. ఆ రోజు ఉన్నా ఈ రోజు చెప్తున్నా, ఇప్పటికీ మీరు మరి ఆ విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనేది కూడా ఇప్పటికీ ఒక ప్లేస్ ని నిర్ణయించండి. ఒక దేవాలయం కట్టిస్తారా? దేవాలయం కట్టిస్తే యావత్ గిరిజన జాతి మొత్తం కూడా మరి మిమ్మల్ని అభినందిస్తాం, మీరు కట్టిస్తారని కూడా ఆశిస్తున్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకో విషయం, మరి మీరు మరి గతంలో మా మిర్యాలగూడలో ఇంతమంది గిరిజనులు ఉన్నప్పటికీ మేము ఒక పెళ్లి చేసుకుందాం అనుకున్నా, మా దాంట్లో పప్పు బెల్లాల కార్యక్రమం, అమ్మాయి అబ్బాయిని నిశ్చితార్థం చేస్తే పప్పు బెల్లాల కార్యక్రమం చేసుకుందామన్నా, ఇంకేదైనా మా విషయంలో మా జాతికి మరి ఏదైనా సమస్య వస్తే పోలీస్ స్టేషన్లు, కోర్టులకు ఎక్కే అవకాశాలు తక్కువ. మేము జాతి పెద్దలు కూర్చొని మాట్లాడుకునే ఆనవాయితీ మా గిరిజన జాతికి ఉంది. మేము మిర్యాలగూడలో కూర్చొని మాట్లాడుకుందామంటే మాకు కూర్చోడానికి నీడ లేదు. మిర్యాలగూడలో ఒక బంజారా భవన్ కావాలని మా రాజ్య నాయక్ గారు, మా లక్ష్మీరామ్ నాయక్ గారు, మా కుల పెద్దలందరూ వాళ్ళ హయాం నుంచి ప్రయత్నం చేస్తుంటే సాధ్యం కాలేదు. కానీ గత ప్రభుత్వం మిర్యాలగూడలో బంజారా భవన్ కట్టించి సేవాలాల్ భవన్ గా, రాజ్య నాయక్ స్మారక భవనంగా ఇక్కడ మరి నిర్మాణం చేసుకున్నాం. ఇవాళ ఇదే భవన్ లో గత 4 సంవత్సరాల నుంచి మన సేవాలాల్ జయంతి కార్యక్రమాలు చేసుకుంటాం. దయచేసి గౌరవ శాసనసభ్యులు ఏమంటున్నాం కోరుకుంటున్నాం, అయ్యా మరి ఈ భవనాన్ని మీరు ఏదైతే ఉద్దేశంతో కట్టి నిర్మించామో ఆ నిర్మించిన భవనాన్ని మా జాతికి మీరు ఉపయోగపడే విధంగా, మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలనే విధంగా మరి మీరు ఒక కమిటీ వేస్తారా, ఏమేస్తారో వేసి ఈ భవనాన్ని జాతి ఉపయోగించుకునే విధంగా మీరు త్వరలో నిర్ణయం తీసుకుంటారని, అదేవిధంగా దీని డెవలప్మెంట్ కోసం మా రవినాయక్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి నేను చెప్పట్లేదు, మరి డెవలప్మెంట్ కోసం కూడా మీ నిధుల నుంచి కేటాయించి మరి డెవలప్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ, నేను మరి ఒకటే జాతి మొత్తాన్ని కోరుకుంటున్నాం. ఎవరు కార్యక్రమం చేసినా, నేను చేసినా, శంకర్ నాయక్ చేసినా, నాగు నాయక్ చేసినా, స్కైలాబ్ నాయక్ చేసినా, రేపు ఇంకా ఏ నాయకుడి జాతిలో పుట్టిన ఏ బిడ్డ చేసినా, ఏ బిడ్డ సేవాలాల్ జయంతి యొక్క పిలుపునిస్తే యావత్ జాతి మొత్తం కదిలి వస్తుంది, కదిలి రావాలి. రాబోయే రోజులు ఆ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై సేవలాల్. థ్యాంక్ యూ. సేవలాల్ మహారాజ్ 286వ జయంతి ఉత్సవ కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మనందరం వచ్చినాం, ర్యాలీ అయిపోయింది. ఇదే వేదికలో అనేక సందర్భాల్లో మనం కూర్చున్నాం, మాట్లాడినాం. మైకులు పగులు కొట్టేటట్టుగా మైకులు పగులుతున్నాయి, మాట్లాడిన గొంతు పోతుంది, మనలో చిల్లం రానప్పుడు ఎందుకు మాట్లాడాలన్నటువంటి బాధతోనే మాట్లాడినా కానీ నీ మీద ఏం కోపం లేదు. కోపం ఉంటే గింటే ఇక్కడ వేదిక మీద కూర్చున్న గిరిజన నాయకుల మీద నాకు కోపం ఉన్నది. ఊరికే సేవలాల్ మహారాజ్ ఇది చేసిండు, సేవలాల్ మహారాజ్ జాతికి త్యాగం చేసిండు, మొత్తం దేశం అంతా తిరిగి జాతిని సంఘటన చేసిండు, అసంఘటితంగా ఉన్నటువంటి జాతిని ఐక్యం చేసిండు. అయ్యాల ఏం తెలియని రోజుల్లోనే మన జ్ఞానం కోసం, మన చైతన్యం కోసం పోరాటం చేసిండు. ఇలా మరి అన్ని తెలిసి మనం ఏం చేస్తున్నాం అంటే చెప్పుకుంటే సిగ్గుపోద్ది, అందుకే మాట్లాడద్దు అనుకున్నా. అంతేగాని మీ మీద కోపం లేదు. ఇక్కడ కూర్చున్న గిరిజన నాయకుల వేదిక మీద ఉన్నటువంటి గిరిజన నాయకుల మీద మాత్రమే కోపం ఉన్నది. అందుకోసం నేను మాట్లాడాలనుకున్నా. ఇక ఇదే సభ 100 సంవత్సరాలుగా చూస్తున్నామా? మనం ఉదాహరణకి మనకి జ్ఞానం వచ్చినప్పటి చూస్తున్నాం. గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, గిరిజనుల ఐక్యత వర్ధిల్లాలి, హం సబ్ ఏక్ హై. ఎక్కడ ఉన్నా మేమంతా ఒకటే, ఎప్పుడు ఒకటి. సేవలాల్ జయంతి రోజు ఒకటి. తెల్లారితే ఎవరి జెండా బాంది. మరి గిరిజనులకు సేవలాలు చేసినటువంటి సేవ ఎదుర్కోవాలి, ఆయన కళలు కన్నా కళలు ఎదుర్కోవాలి. అందుకే మాట్లాడదనుకున్నా. ఇక్కడ కూర్చున్నటువంటి నా గిరిజన మిత్రుల మీద కోపం లేదు, వేదికమైనటువంటి గిరిజన నాయకుల మీద కోపంతోనే మాట్లాడదనుకున్నా. అందుకే నేను మాట్లాడదనుకున్నా. నేను కేవలం నాకు గిరిజనుల మీదనే కోపం ఉందని చెప్తున్నా. గిరిజన నాయకుల మీద కోపం ఉంది. మరి ఇందాక నా మిత్రుడు మా అన్న రవినాయక్ మాట్లాడుతూ, అదేవిధంగా రవినాయక్ మాట్లాడుతున్న దాన్ని చిట్టిబాబు గారు సమర్థిస్తూ, గిరిజనులకి ఈ ప్రాంతంలో మిర్యాలగూడలో పెద్ద పెద్ద పదవులు రావాలన్నారు. సంతోషం, దానికి మీదనే పదవులు రావాలి. కడుపు నుంచి రాకపోతే ఎట్లా వస్తాయి? ఎట్లా లంబడోలు పోటీ చేస్తే లంబడోడే వెనుక ఉండరు, పదవులు ఎట్లా వస్తాయి? లంబడోలు 40,000 మంది ఉన్నారు. 40,000 మంది ఒక గాడి మీద ఉంటే నేను మాట్లాడదనుకున్నా. అంతేగాని మీ మీద కోపం లేదు, నా కడుపులో మీ మీద కోపం లేదు, వీళ్ళ మీద కోపం ఉంది. మన మీద వద్దు వద్దు అంటుడు, ఇంకెన్ని రోజులు వద్దంటాడు, వీళ్ళ ఇంకెన్ని రోజులు ఉంటాడు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక రేపటి ఎదుపోవాలి. నువ్వు ఆగు ఆగు అంటావు, నువ్వు ఎదుపోతావు. ఇంకా 10 ఏళ్ళ తర్వాత నువ్వు ఉంటావా? రేపటి తరం ఎదుపోవాలి. ఇక మనమేనా ఎన్ని రోజులు? అందుకే నేను మాట్లాడదనుకున్నా. అయినా పెద్దలు శంకర్ నాయక్ గారు, చిట్టిబాబు నాయక్ గారు మాట్లాడమంటే 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా. ఏది ఏమైనా గిరిజనులు ఐక్యంగా ఉండాలని ఇన్ని సంవత్సరాలు మనం మొత్తుకుంటున్నాం. కనీసం నిజంగా సేవలాల్ మహారాజ్ యొక్క వారసులుగా, సేవలాల్ మహారాజ్ యొక్క ఆశయాల కోసం మనం పనిచేస్తున్నటువంటి వాళ్ళమైతే ఆయన చూపిన మార్గంలో ముందుకు పోదాం. జాతి మొత్తం ఐక్యం కావాల్సినటువంటి సందర్భం వస్తే అన్ని రాజకీయ పార్టీ సంఘాలు పక్కన పెట్టి ముందుకు పోతే రాదు. ఇవాళ బంజారా భవనంలో మనం పెట్టుకుంటున్నాం. ఇటువంటి బంజారా భవన్లు మిర్యాలగూడలో ఇంకో 4, నల్గొండలో ఇంకో 4, సాగర్లలో, హుజూర్ నగర్ లో, సూర్యాపేటలో, హైదరాబాద్ లో కట్టుకుంటాం. ఉపయోగం ఏమైనా ఉందా? ఒక బంజారా భవనం ఉంది, దాన్ని కాదనట్లేను. కానీ మనం అడుక్కోవాలా, మనం ఇది కావాలి అని ఒకరు అడగాలనా? అదే 119 మంది అసెంబ్లీలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఒక 20-30 మంది లంబడాళ్ళు జనరల్ స్థానాల్లో ఉంటే అయ్యా ఒకళ్ళు అడిగేటటువంటి అవకాశం ఉండదు. అందుకే నేను ఈ గిరిజన మిత్రులు అడుగుతున్నా, మీరు కరెక్టే ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వేదిక ఉన్నటువంటి నాయకులు కరెక్ట్ గా లేరు కాబట్టి వాళ్ళకి బుద్ధి రావాలి, వాళ్ళ మార్పు రావాలి, వాళ్ళ చైతన్యం రావాలి. ఆ సేవ వాళ్ళలో కూర్చొని జాతి ఒక్కడిగా ఉండాలన్నటువంటి అది నడిపించిన దినమే నిజమైనటువంటి సేవలాల్ జయంతి, నిజమైనటువంటి భగవాన్ మైసమ్మ మన మీద ఉన్నట్టు సేవ యొక్క ఆశయాలను సాధించుకున్నట్టు. అంతేగాని వచ్చినమా పోయినమా భంగగాడినమా నిజంగా డాన్స్ చేసినవా అయ్యా రామ్ గయారాం తెల్లారి ఎవరిని డోగడా బాందే, ఎవరి చోపుడు బాందే, ఎట్లా వస్తుంది నీకు చైతన్యం? సేవ జెండా ఎట్లా ఎగరదు. అందుకే మాట్లాడదనుకున్నా. నీ మీద కోపం లేదు, నాయకుల మీద కోపం ఉంది, వాళ్ళ పద్ధతుల మీద కోపం ఉంది, వాళ్ళ వ్యవహార శైలి బాగాలేదు, వాళ్ళ యొక్క తరీకా బాగలేదని ఇన్ని సంవత్సరాలు నీకు తెలవాలి. మీ ముందు చెప్తే
జ్ఞానం వస్తుందేమో అన్నటువంటి ఉద్దేశమే నాకుంది. కానీ మీ మీద ఏం కోపం లేదు, వాళ్ళ మీద కోపం లేదు. కోపం ఉన్నా కూడా వాళ్ళ మీద ఎన్నోసార్లు ప్రదర్శించిన ఉపయోగం లేదన్నది కనీసం మీరునే చెప్తారన్నటువంటి ఆవేదనతోనే మీకు చెప్తున్నా. వాళ్ళు మన మిత్రులే, మన సోదరులే, మన అటు చూడు దయచేసి. నేను చివరిగా ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పటికైనా మనము వేడుకోకపోతే జాతికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం, జాతికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. ఇవాళ ఈ తెల్ల చొక్కా ఇచ్చింది లంబాడి జాతి, ఈ నౌకరు ఇచ్చింది లంబాడి జాతి, ఈ పదవులు ఇచ్చింది లంబాడి జాతి, ఈ గౌరవం ఇచ్చింది ఈ జాతి. ఈ జాతి అయాల సేవభయ మనల్ని ఏకం చేస్తే అటు తర్వాతకి ఇందిరాగాంధీ మనల్ని ఎస్టీలుగా గుర్తించి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నామంటే మరి దాన్ని మనం గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అది వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి మనం ముందుకు పోకపోతే చరిత్ర మనల్ని క్షమించదు. చరిత్ర హీరో వెళ్తామా, చరిత్రలో మనకుంటే ఒక స్థానాన్ని, ఒక గుర్తింపుని ఏర్పరచుకుందామో అది మీ విఘ్నతకే, వేదికటువంటి నాయకుల విఘ్నతకే వదిలేస్తా. ఇప్పటికైనా నేను చెప్తున్న అంశాన్ని వాళ్ళకి వేదిక మీద కూర్చున్నటువంటి నా గిరిజన నాయకులకి నవ్వు వస్తుందేమో, బాధ వస్తుందేమో. మీరు నవ్వుకున్నా బాధ లేదు, మీకు కోపం వచ్చినా బాధ లేదు. దయచేసి నేను నా గురించి మాట్లాడినా అనుకుంటున్నామో, నా గురించి 1% మాట్లాడలే. నా గురించే మాట్లాడాల్సి వస్తే 2 నిమిషాలు నా గురించి మాట్లాడతా. నా గురించే మాట్లాడాల్సి వస్తే ఒక 4 నిమిషాలు నా గురించి మాట్లాడాల్సి వస్తుంది. నా గురించే మాట్లాడాల్సి వస్తే అయ్యా నేను పోటీ చేసిన రోజు ఇలా వేదిక ఉన్నటువంటి ఒక నాయకుడు నా గురించే మాట్లాడాల్సి వస్తే మీ అందరినీ నేను అడిగినా అయినా కూడా మీరు రాలే. అయినా నేనేం బాధపడట్లేదు, రాకపోయినందుకు కూడా రాకపోయినా కూడా బాధ లేదు. ఇలా వచ్చి ఉంటే 13,999 నేనే చేర్పించినా వాడు ఒక్క ఓటే వాడేసుకుని వాళ్ళే ఉంది అనుకునేటోళ్ళు. నా కష్టం మీద నేను పడ్డా, నా గురించి మాట్లాడలేదు రవియ, నీ గురించి మాట్లాడుతున్నా. ఇలా నేను మైక్ పట్టుకున్నట్టు రేపు నువ్వు మైక్ పట్టుకోవద్దన్న బాధ నాకు, చిట్టిబాబు మైక్ పట్టుకోవద్దన్నటువంటి బాధ, శంకర్ నాయక్ మైక్ పట్టుకోవద్దన్న బాధ, ఎర్ర నాయక్ మైక్ పట్టుకొని బాధపడొద్దు, ఆవేదన పడొద్దు అన్నటువంటి బాధ చెప్తే నాకేం పెద్ద ఫరక్ లేదు, నాకేం ఊడింది లేదు, మనుషులు కూడా ఏం లేదని తెలియజేస్తున్నా. ఏమైంది, ఆడతాం ఓడతాం, దానికే నేను భయపడట్లేను. ఐక్యంగా ఎప్పుడు ఉంటావు, ఐక్యంగా టికెట్ వస్తే ఉంటావు, టికెట్ వస్తే ఉంటావు. ఎవరికి వస్తుంది టికెట్ వచ్చిందా రదా కాదు. ఐక్యంగా నువ్వు ఉండి ముందుకు నడువు. ఇదే రవి నాయక్ నువ్వు ముందుకు నడువు, చిట్టిబాబు నువ్వు ముందుకు నడువు, శంకర్ నాయక్ నువ్వు ముందుకు నడువు అంటే నడిచిందా నడవాలి కదా, రావాలి కదా. ఎప్పుడు ఒక కిందనే మనం గులాం గిర చేసుకుంటా ఉందాం. ఇంకా ఎప్పుడు వస్తుంది చైతన్యం, ఎప్పుడు వస్తుంది మార్పు, ఎప్పుడు వస్తుంది సేవలాల్ ఈ యొక్క కళలో ఉన్నటువంటి గిరిజన జాతి అభ్యుదయం అనుకుంటా మనం చెప్పుకుంటూ తిరగడానికినా మాట్లాడతాం. సేవాభాయ జెండా దాని దగ్గర వచ్చినప్పుడు ఎవరి పట్టనే మీరు మాట్లాడే అర్హత ఉందా మాట్లాడాలి. మాట్లాడే అర్హత ఉందా? అయ్యాల సేవాభాయ జెండా మీకు కనిపించలేదా, లమ్మడం మీకు కనిపించలేదా? గట్లా మాట్లాడితే మీరు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా, నేను మాట్లాడుతున్నప్పుడు మీకు వినాలన్నటువంటి మినిమం అది కూడా లేకపోతే నేనేం చెప్పాల్సిందేనా, నేనేం చెప్పాలి? నాకంటే వయసులో పెద్దోళ్ళు, అనుభవంలో పెద్దోళ్ళు, రాజకీయ రంగంలో పెద్దోళ్ళు మీరు. మీకు నేను చెప్పాలంటే నా మనసుకు బాధ అవుతుంది. అందుకే నేను మాట్లాడినన్నా, మీ మీద కోపం లేదు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చిట్టన రమణ ఒక మాట అన్నారు, సేవాభాయ జెండా పట్టుకోవాలంటారు. సేవాభాయ జెండా పట్టుకోవాలా, నా జెండా పట్టుకోవాలా, నా ఎమ్మటి జాతి మొత్తం రావాలా నేను అనట్లేను. దానికి ఒక అవకాశం ఉన్నప్పుడు వస్తుంది. ఉదాహరణకి ఇదే మిర్యాలగూడలో ఒక లంబరోడు కాకుండా వేరే కులపోలు పోటీ చేస్తే 99% ఏ ఓనమ్మటైనా మనమే ఉన్నాం. కానీ మనమ్మటి మనం ఉండవు, మనమ్మటి మనం ఉండు రాని ఆయన అంటున్నా. అది శంకర్ నాయక, చిట్టిబాబు నాయక, రవి నాయక, ఎర్ర నాయక, మాధవ నాయక, ప్రసాద్ నాయక, మీరే చేయండి, మీరే తీసుకోండి. ఎవరో తట్టుండు కానీ మనమే చేద్దాం ఏదో ఒకటి. ఒకరి కింద గులాంగిరి చేయొద్దు అంటున్నా, చెంచాగిరి చేయకురి, చేరాగిరి చేయకురి, జాతికి తాకట్టు మీరు తాకట్టు అయిదాం కానీ జాతికి తాకట్టు పెట్టుకుంటున్నా. అందుకోసం నేను మాట్లాడదనుకున్నా. మీ మీద కోపం లేదు, వేదిక నాయకులు కోపం. గిరిజనులు మొత్తం ఐక్యంగా ఉండాలని మనం చెప్పుకుంటా పోతా ఉంటాం. కానీ అది ఏమవుతుందో ఎండమావిలో నీళ్ళని తీసినట్టే నాగసమంతిక మణియా, నాగుపాము నెత్తిన నాగు ఒక మణి ఉంటుంది. ఆ మణిని అవలీలుగా తీసుకోవచ్చు కానీ
మన గిరిజన జాతిని ఏకం చేయాలంటే మరి ఆ సేవలనే మళ్ళీ పుట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. పుట్టినా కూడా నా జాతి ఈ విధంగా ఉందా అని ఆందోళన చెందినటువంటి పరిస్థితిని దయచేసి తేవద్దని చెప్పుకుంటూ మరొకసారి మరి ఇవాళ అనేక సంవత్సరాలుగా మనం సేవలాల్ జయంతి మిర్యాలగూడలో 15వ తారీఖే చేయాలి అని 3-4 సందర్భాల్లో మనం డిస్కషన్ చేసుకొని కాలేని పరిస్థితిలో మరి ఈసారి మాత్రం 15వ తారీఖు నాడే చెప్పాలంటే ఆ సబ్ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు చెప్పి సబ్ కలెక్టర్ గారు సాంస్కృతిక కార్యక్రమాలు ఆచార సంప్రదాయాలను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మనం తరం మారకపోతే భావి తరాలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి రేపటి తరం కోసమైనా జాతిని ముందుకు వెనక్కి నడపడకండి. మనం ముందుకు తీసుకుపోయేటటువంటి లేకపోయినా కనీసం వెనక్కి తీసుకుపోవద్దు. కాడు గుంజే ప్రయత్నం చేయకుండా జాతి కోసం ఒక్కటైదాం, జాతి కోసం ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సేవలాల్ జయంతి ఉత్సవాలు తెలుసుకుంటూ జై సేవలాల్, సేవలాల్, సేవలాల్ మహారాజ్ కి, సేవలాల్ మహారాజ్ కి. సభాధ్యక్షులు మా మిత్రులు నాగునాయక్ గారికి తమరా స్కైలాబ్ నాయక్ చెప్పే దాంట్లో అర్థం ఉన్నది. ఆయన ఆవేదన, ఆయన బాధ అంతా ఏంటంటే మనం ఐక్యంగా ఉండాలని చెప్పి 100% ఆయన ఆవేదన చెప్పిండు. కానీ దాంట్లో తప్పు లేదు. మీరు దాన్ని ఏదో వక్రీకరించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వేదిక ఉన్న నాయకులందరం కూడా మేము చేయాల్సిన పని ఏమిటో మేము చేస్తే అది ఒక్కటి ఉంటుంది. కాబట్టి ఇలా స్కైలాబ్ నాకు చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, అందరు చెప్పు కూడా పోతారు తప్ప మనం మాత్రం ఇట్లనే ఉంటాం అని అర్థమైనది. అవునా కాదా? ఏదేమైనా సరే చాలా సంతోషం. ఈవేళ ఈ సభాధ్యక్షులుగా మా పెద్దలు గౌరవనీయులు ఇలా చైర్మన్, ఈ సేవలాల్ మహారాజ్ చైర్మన్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా వేదికపై అసలు ఉన్న పెద్దలందరికీ కూడా, వేదిక ముందు నా అక్కలకు, నా చెల్లెలకు, నా తమ్ముళ్ళకు, అన్నలకు అందరూ కూడా నా పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు చెప్పినాం, అధికారంలో రాగానే 10% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పినాం. నిన్న కులగణన జరిగింది. నాడు కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినాడు. కానీ దాంట్లో సమగ్ర కుటుంబ సర్వేలో ఒకటే రోజు మొత్తం సర్వే చేసినాడు. కానీ ఇవాళ ప్రతి 150 మందికి ఎమ్యులేటర్ని పెట్టి ప్రతి ఇంటి వద్దకు పోయి ఎన్ని కోళ్ళు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని బర్రెలు ఉన్నాయి, ఎంతమంది మొత్తం సర్వే చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఆ తర్వాత అందాలను గ్రామ పంచాయతీ చేసిండ్రు కేసీఆర్ గారు, నేను ఒప్పుకుంటున్నా. కానీ ఇవాళ మేము ఏమంటున్నామంటే గ్రామ పంచాయతీ చేసిన మాట వాస్తవమే, కానీ దానికి రెవెన్యూ గ్రామ పంచాయతీలు గుర్తించి వాటికి ఫండ్స్ ఇవ్వమని చెప్పి కొడతా ఉన్నాం. ఇవాళ తండాలా చూస్తే నలుగురు పోటీ పడతా ఉన్నారు, కుటుంబాలు ఆరిపోతా ఉన్నాయి. ఒక కుటుంబంలో ఒక పోటీ చేస్తాడు, ఇంకో కుటుంబంలో ఒకటి పోటీ చేస్తాడు. మారాళి, తారాళి, మార్డోగ్రా, తాండోగ్రా కానీ చిన్న తండాలో 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. ఏం ప్రయోజనం ఉన్నది? గ్రామ పంచాయతీ చేస్తే నా ఉద్దేశంలో ప్రయోజనం లేనే లేదు. కాబట్టి ఇప్పుడు రెవెన్యూ గ్రామ పంచాయతీ చేసి వాటికి ఫండ్స్ ఇస్తే, గుర్తింపు చేస్తే దానికి సార్థకం అవుతుంది. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు ఇలా ప్రభుత్వంలో. అదేవిధంగా ప్రతి తండాలో, ప్రతి గూడాలలో, ప్రతి బీసీ బిడ్డ కూడా ఇలా కులగణన చేస్తూ ఉంది. మన ఆది నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి విధానంలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా గిరిజనులు కట్టుబడి ఉంది. ఎందుకంటే నాడు ఈ రిజర్వేషన్ ఇచ్చింది ఎవరు? ఇందిరాగాంధీ చేసింది. కాబట్టి ఇలా మనందరం ఇలా ఈ స్థాయిలో ఇక్కడ నిలబడి మాట్లాడగలుగుతా ఉన్నాం. కాబట్టి ఏదేమైనా సరే మన గిరిజనులు ఐక్యంగా ఉండాలంటాం, అది నడుస్తూనే ఉంటుంది. రోజు మనం మీటింగ్లో మాట్లాడతాం, ఆ చెట్టు కింద పోగానే అది అయిపోతూనే ఉంటుంది. ఏదేమైనా సరే ఇవాళ మీరందరూ ఇలా 15వ తారీఖు నాడు ఎమ్మెల్యే గారి సూచన మేరకు మనం ఈ జయంతిని చేసుకున్నాం. ఇలా ఈ జయంతిని మీరందరూ ప్రతి అక్క, చెల్లె, తమ్ముడు, అన్న అందరూ కూడా, నేను ఒక్కనే కాదు, భాగస్వాములు అందరూ ఇక్కడ, ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అందరూ ఇక్కడ సక్సెస్ కావడానికి కారణం. కాబట్టి ఈ సేవలాల్ జయంతిని మీరు ఇంత ఉత్సాహంగా మీరు దిగ్విజయం చేసిండ్రు. అదేవిధంగా మీరు 2 లక్షలు ఉన్నదాన్ని 3 లక్షలు ఉన్నదాన్ని 5 లక్షలు పెంచింది అని ప్రభుత్వం. ఇక రకరకాలుగా గిరిజనులకు రేపు మీరు అందరూ ఇందాక పెద్ద మనిషి అన్నాడు, ఏది మా లింగనాయక్ అన్నాడు, ప్రతి ఒక్కరికి సర్వే చేయించి పట్టాలు ఇంపించాలని చెప్పి అది నడుస్తూనే ఉన్నది. మా ఎమ్మెల్యే గారు ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి మాట్లాడాడు. అది
మాట్లాడితే రికార్డ్ అయితే చెప్తున్నారు. మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అక్కడ వచ్చినప్పుడు ఆయన మాట్లాడి చెప్పిండు ఆ రోజు ఏమనంటే దామర్శిలలో కూడా తిరుమలగిరి పైలట్ సర్వే చేసినట్టు దామర్శిల అడవింపు చేయాలి అని చెప్పడం జరిగింది. అది తప్పకుండా జరుగుతుందని చెప్పి హామీ ఇస్తా ఉన్నాం. ఇదే విధంగా ఇలా మన అందరం भाई हो बेवा सेना तमसे हाथ जोड़ नमस्कार करायचा. आज तमसे आता दिग्विजयंगा सेवालाल महाराज जयंती आज सेवालाल महाराज गुरु जयंती आता सक्सेस किदेजो ఆయన నడిచిన బాటలో ఆయన చూపించిన మార్గంలో మనందరం నడిచి అతని సేవ మార్గం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై సేవాలాల్ గారు మన జాతిని 1986 సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఒక్క గిరిజన బిడ్డకి మాకు వీలున్నంత వరకు అది ఎక్కువ మాట్లాడుతుంది కాబట్టి ప్రతి ఉద్యోగ సంఘాలకైతే ప్రజాప్రతినిధులకైతే నా గిరిజన మిత్రు బిడ్డలకైతే అందరికీ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. सेवालाल तू सारी मालक सेवा जाणो आवजू गोरेड़ जीवने